దేవునిపై ఆధారపడే జీవితంలో గత వారము ప్రవక్త అయిన ఏలియా గారి ధ్యానం చేస్తాం. నువ్వు వీళ్ళు దాగి ఉండు, దేవుని మీద ఆధారపడ్డాడు. కాకోలంలో ఆహారము, సారిపతులో విధవరాలి ద్వారా పోషణ, అలాగే అహాబును ఎదుర్కొని ప్రార్థనా జీవితం. మనంటి మనుష్యుడే ఎరవలు ధ్యానం చేసాం. ఈ దినాన మొట్టమొదటి అంశముగా దేవుని మీద ఆనుకొనుట. యెషయా 26:3. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా, ఎలాగనగా అతడు నీ యందు విశ్వాసం. గమనించండి, దేవుని మీద తప్ప మన మనస్సు దేని మీద ఆనుకున్నా కూడా పడిపోతాం. సాధారణంగా మనం ఆశ్రయించే కొన్ని ఉన్నాయి. యోబు గ్రంథానికి వెళదాం. యోబు గ్రంథం తినదేతో యోబు గ్రంథం 31వ అధ్యాయము. యోబు గ్రంథము 31, 24వ వచనం. ఏంటది? సువర్ణం అంటే బంగారం. సువర్ణము నాకు ఆధారము అనుకుని ఎడల నా ఆశ్రయము నీవే అని మేలిమి బంగారముతో నేను చెప్పిన ఎడల నా ఆస్తి గొప్పదని గాని నా చేతికి విస్తారమైన సొత్తు దొరికినది కానీ నేను సంతోషించిన ఎడల చాలు. కొందరికి ఏది ఆశ్రయము, ఎవరి ఆధారపడతారు, ఎవరి ఆడుకుంటారు. సువర్ణము నాకు ఆధారము, నా ఆశ్రయము నీవే అని మేలిమి బంగారంతో చెబితే చివరికి అంటాడు 27వ వచనములో, నా హృదయము రహస్యముగా రేపబడి భర్తను చూచి నా నోరు ముడిపెట్టేలా పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారిని అగుదును, అది న్యాయాధిపతుల చేత శిక్ష నొందదగిన నేరము. ఎవరు న్యాయాధిపతి? దేవుడు. అదొక్కడే వాళ్ళకి లిస్ట్ చెప్పుకొచ్చాడు. బంగారము, సువర్ణము, మీరు బంగారం అన్నాడు, ఆస్తి అన్నాడు. 26 చూడండి, 26. సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనే గాని, చంద్రుడు అంటే ఏంది? పౌర్ణిమ మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతనే గాని చూచి నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడలను. ఇవన్నీ ఒకే పాపం. ఏంటేంటివి? బంగారాన్ని ఆశ్రయించటం, ఈ ఆస్తి నాకు ప్రాపం అనుకోవటం, సూర్య నమస్కారాలు. ఏంటి అవి? సూర్య అయ్యానా? అది రాసిందాగా మన భాషలో చెప్పాలంటే అయ్యే. తర్వాత అమావాస్య, పౌర్ణమి నాడు, నెలపొడుపు నాడు చంద్రుడు చూసి ముద్దు పెట్టుకోవటం. అందరూ లైటింగ్గానే పెట్టుకుంటాం మనం కూడా కదా, తెలియకుండానే లైటింగ్గానే చేస్తారు. ఇది పాపముగా దేవుడు ఇచ్చారు. కొట్టిబడవేసే పాపం కాదు, అది న్యాయాధిపతి చేత శిక్ష పొందదగిన పాపం. అంటే ఊరి పెడతాడా? తెలియకుండానే మనకున్న వాటిని ఆశ్రయం చేసుకొని, ఆధారం చేసుకొని మన మనస్సు దేవుడి మీద పక్కకు తిప్పేది ఇదే. దేవుడి మీద ఆధారపడ చేసింది.
అందుకే భక్తుడు అంటాడు, ఎవ్వరూ చెప్పలేని మాట అమ్మా. సామెతల దానికి వెళదాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయం ఆగూరు పలికిన మాటలు 7వ వచనం. దేవా, నేను నీతో 2 మనవులు. ఏంటంటే ఆయన ప్రార్థన. మనవంటే నా విన్నపం, నా ప్రార్థన. నేను చనిపోకముందు, మన తిరుమల ఉంటే నేను చచ్చిపోకముందు ఏదో పని చేయాలి. ఇల్లు కట్టాలో, పొలం కొనాలో, పిల్లల పెళ్లి చేయాలో, ఇవి మన ప్రాధాన్యతలు. భక్తులైన ఆగూరు ఏమంటున్నారంటే, దేవా, నేను నీతో 2 మనవులు చేస్తున్నాను. నేను చనిపోకుండా అంటావు దయచేయి. 1, వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు. ఇది బాగుంది. ఎందుకు? అబద్ధం ఆడవారు యెహోవాకు హేయులు, వ్యర్థమును ప్రేమించేవారు శ్రమల పాలు అవుతారు. బాగుంది. 2వది ఏంటి? పేదరికమునైనను ఐశ్వర్యమునైనను. ఫస్ట్ది బాగుంది. అయ్యా, పేదరికం వద్దు మన ప్రార్థన, కానీ ఐశ్వర్యము కూడా వద్దు. ఏం కావాలంట? తగినంత ఆహారము నాకు గ్రహించు. ఎందుకంటే కారణం చెప్పుకొచ్చాడు. ఎక్కువైతే, ఏది ఎక్కువైనా, ఆహారమే కాదు, ఏది ఎక్కువైనా నేను కడుపు నిండితే దేవుడు కూడా గుర్తురాడు. అంతేనా? ఏది ఎక్కువైనా మన జీవితాల్లో మనకు తెలియకుండానే నిన్ను నన్ను దేవునికి దూరం చేస్తుంది. ఆయనను ఆశ్రయింపనివ్వదు, ఆయన వైపు చూడనివ్వదు. ఏది? కడుపు నిండిన జీవితం. భక్తులు అంటున్నాడు, దేవా, నేను ఇంత 2 మనవులు చేసుకుంటున్నాను. నేను చనిపోకుండా దయచే. 1, అబద్ధాలు వ్యర్థమైన నాకు దూరంగా చేసి. 2వదిగా, పేదరికం వద్దు. ఐశ్వర్యం అంటే ఏంటి? కావలసిన దానికంటే ఎక్కువ. పేదరికం అంటే కావలసిన దానికన్నా తక్కువ. పేదరికం వద్దు, ఐశ్వర్యం మరేం కావాలి? ఏ రోజు తగినంత. ఎక్కువైతే కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి. ఎవరిని? దేవుని. అంత ఆగిపోవు. యెహోవా ఎవడు? ఏమంటారంట? ఎవరయ్యా దేవుడు? నాకే పని దేవునితోటి? సమృద్ధిగా నా ప్రాణమా తిను త్రాగు. ఏంటయ్యా ద్రవం చేసే పాపం అంటే? విస్తారంగా ఆస్తి సమకూర్చుకున్నాడు, పంట పండింది, తన కొట్లు చాలలేదు, తన మనసులో అనుకుంటున్నాడు. ఒక్క మాట కూడా దేవా ఇది నీవిచ్చింది అనే మాట రాలా కదా. దేవా నీవిచ్చినందుకు స్తోత్రం అంటే ఆయన వదిలేసేవాడు. నా ఆస్తికి సరిపోలేదు కాబట్టి కొట్లు కట్టించి, వీటిని పడగొట్టి పెద్దవి కట్టించి, నా ఆస్తి అంతా సమకూర్చుకొని, నా ప్రాణమా సంవత్సరాలకు సరిపడే ఆహారం నీకు సంవత్సరం ఉంది, తిను త్రాగు. ఎక్కడైనా దేవుని మాట వచ్చింది అక్కడ. అందుకే వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అవుతుంది. ఇవన్నీ అవడం అవుతాయి. అందుకే ఆగూరు చేసిన ప్రార్థన, ప్రభువా 2 మనవులు, దేవా 2 మనవులు. పేదరికం వద్దు, ఐశ్వర్యం వద్దు, తగినంత. ఎక్కువైతే నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడు అందునేమో. లేదా ఒకవేళ నేను పేదగా ఉన్నాను అనుకోండి, దొంగిలి నీ నామానికి పేదనే దొంగిలి దేవుని నామాన్ని దూషించున్నాను. చూసారు? దేవుని మీద ఆధారపడే వారి ప్రార్థన
దేవుని మీద ఆనుకునే వారి ప్రార్థన, ఆయన కోసం కనిపెట్టే వారి ప్రార్థన ఎలా ఉంటుందంటే రేపటి గురించి ఉండదు. ప్రభు చెప్పిన మాట అంటే రేపటి గురించి ఆలోచించొద్దు, అది పాపం, చింతించొద్దు. ఏనాటికి ఆనాటికి మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ ప్రసంగంలో చదవండి. రేపటి చెప్పండి. 5, 6 రేపటిని గూర్చి చింతింపకుడి. సరిగ్గా చదవండి, గట్టిగా చదవండి. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి ఏది అదే చింతించి రేపు చూసుకుంటుంది, నీకు పని లేదు. మరి నువ్వేం చేయాలంట? ఏనాటి కీడు ఆనాటికి, ఏ రోజు ఆ రోజే చెల్లైపోవాలి లెక్క. ఏనాటి కీడు ఆనాటికి జ్ఞాపకం చేస్తున్నాను. ఇన్నేళ్ల మన విశ్వాస జీవితంలో, ఇన్నేళ్ల మన భక్తి జీవితంలో, మన ప్రార్థన దేవుని మీద ఆధారపడే జీవితమేనా, అని ఆశ్రయించే జీవితమేనా జ్ఞాపకం చేసుకున్నాం. సోను నాకు ఆధారం అనుకొని మీరు మంగళతో మీరు దిక్కని చెప్పుకుంటూ, నాకు ఆస్తుందని చెప్పుకుంటూ, సూర్యుడు చూచి చంద్రుడు చూచి హృదయంలో ప్రేమ రహస్యం ముందు పెడితే దేవుని దృష్టికి వేస్తాను అవుతాను. అది న్యాయాధిపతి చేత ఏమన్నా రాసిన దేవుడు శిక్ష పొందదగిన నేరము. ఇవన్నీ ఎవరికి వస్తారు? అవి నీ మనసులో అనుకున్నాయి కదా బయట చెప్పినవి కాదు, నీ మనసు అనుకున్నవి. మన న్యాయాధిపతి, నీతి కదా న్యాయాధిపతి, హృదయ రహస్యాలు వెలుగు తీసుకువచ్చి ప్రతి వారికి వారి క్రియల చొప్పున ప్రారంభించే దేవుడు ఒక్క దినాన మన పక్షమున న్యాయం తెచ్చే దేవుడుగా ఉన్నాడు. అందుకే వీటిని ఆశ్రయించుకోండి. రెండవదిగా చూడండి, రెండవదిగా వాక్యం మనం చూద్దాం దయతో. రెండవదిగా కొంతమంది యెషయా గ్రంథం 30వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 30వ అధ్యాయం తీయండి, 30వ అధ్యాయం యెషయా 30:12 అందుచేతను ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి బలాత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసుకొంటిరి. ఏంటివంట చూడండి, దేవుడు చెప్తున్నాడు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు అంటున్నాడు, మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి. నేను త్రోసివేశారు వాక్యం. ఏ వాక్యం అది? దేవుని వాక్యం. మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి బలాత్కారము, మీ బలమును కృత్రిమమును అనగా మీ చేత కల్పింపబడినవి, కృత్రిమమైనవి. ఎవరి చేత? మన చేత కలిపబడ్డాయి. వాటిని నమ్ముకొని వాటిని ఆశ్రయిస్తే నిర్దోషము. ఎత్తైన గోడ నుండి జోగి పడవచ్చిన గోడ అండవలే అగురు. అది ఒక్క క్షణములో హఠాత్తుగా పడిపోను. కొమ్మని కొండ పాల్గొట్టినట్లుగా ఏమీ విడిచిపెట్టుకుని పగలగొట్టును. మన బలాన్ని నమ్ముకుంటే, బలాత్కారమును కృత్రిమమును నమ్ముకుంటే దేవుడు దానిని కొండ పగలగొట్లుగా పగలగొట్టబోతున్నాడు. ఇప్పుడు వాక్యాన్ని త్రోసివేసి
ఇర్మియా భక్తుడు అంటాడు, ఎంత తేడాగా అంటాడు ఇర్మియా ప్రవక్త చూడండి 2వ అధ్యాయంలో, ఇర్మియా 2వ అధ్యాయంలో చూస్తే 13వ వచనం, నా జనులు, దేవుడు నేరం మోపుతున్నాడమ్మా, నా జనులు, ఇది బయట వాళ్ళు కాదు, ఇశ్రాయేలీలే, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. ఒకటి, ఇందాకేమన్నారు, వాక్యం వద్దన్నారు కదా, ఇప్పుడు జీవజలముల ఊటని నన్ను విడిచారు. 2వదిగా తమ కొరకు తొట్లు అనగా బద్దలైపోయే తొట్లను తొలిపించుకున్నారు. ఇదే కృత్రిమం అంటే. ఇది దేవుడి నేరం మోపుతున్నాడు. వాక్యాన్ని విడిచిపెట్టారంటే దేవుడిని విడిచినట్లే. నా జనులు 2 నేరాలు చేశారు. మొట్టమొదటిగా జీవజలపు ఊట. నా దగ్గర సమృద్ధి ఉంది, నా దగ్గర సర్వశాంతి ఉంది, అన్ని ఇచ్చేవాడు నేనే. ఇది ఊట నన్ను వదిలిపెట్టి తమ కొరకై బద్దలైపోయే తొట్లు తొలిపించుకున్నారు. కృత్రిమము వారి చేత కలిపబడ్డాయి. అనగా తమ స్వశక్తి మీద ఆధారపడుతున్నారు, తమ సొంత జ్ఞానం మీద ఆధారపడుతున్నారు. అలాగే మొట్టమొదటిగా సువర్ణము, మేలిమి బంగారము, ఆస్తి, సూర్యుడు, చంద్రుడు, దేవుని సృష్టి మీద ఆధారపడుతున్నావా? 2వదిగా నీ బలము, నీవు కల్పించుకున్నవి, వాటి మీద ఆధారపడుతున్నావా? ఆలోచించి ఒక్కసారి. 2 నేరాలు. ఒకటి దేవుడు పెట్టాం, 2వదిగా ఆయన వదిలిపెట్టి మనంతరం మనమే మన సొంత భద్రత, మన సొంత పనులు, మన శక్తి మీద, మన జ్ఞానం మీద ఆధారపడే జీవితాలు ఎవరిని ఆశ్రయించాలి? వీటినా? కానే కాదు కదా. ఇవన్నీ తొలగిపోయాయే, ఇవన్నీ పనికి మాలినవే, ఇవన్నీ ఉపయోగపడనివే. దేవుడు తోడుగా లేకుంటే, ఆయన కృప లేకుంటే, ఆయన సహాయం లేకుంటే, ఆయన పోషింపకపోతే, ఆయన భద్రపరచకపోతే ఇవేవి శ్రమదినమున మనకు అక్కరకు రావు. ఎవరు ఆశ్రయిస్తున్నావు? మొట్టమొదట సువర్ణము చెప్పి, 2వదిగా మన బలము, మనం కల్పించుకున్న కృత్రిమము. చూడండి, శరణంలో 30వ అధ్యాయంలో ఏమంటాడో, బలాన్ని ఆశించవలసి ఏమైపోతుందో చూడదేతో, మీరు ఈ వాక్యం వద్దని త్రోసివేసి బలాత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసుకుంటే కనుక ఈ దోషము. ఏంటి దోషము? నన్ను విడిచిపెట్టి మీ బలాన్ని నమ్ముకున్నారే, ఇది దోషము. ఈ దోషము మీకు ఎత్తైన గోడ నుండి జోగి పడబోతున్న గోడ అండవరి అగునో, అది ఒక్క క్షణములో హఠాత్తుగా పడిపోవడం. ఎత్తైన గోడ తూలి పడిపోయినట్లుగా మనం కల్పించుకున్న ఈ బలము, ఈ బలాత్కారము, ఈ కృత్రిమములు కూలిపోబోతున్నాయి. అంతకు మించి దేవుడే తిరుపు తెచ్చేవాడుగా అని విడిచావు కాబట్టి, అని ఆశ్రమలేదు కాబట్టి, ఆయనే కొమ్మని కొండ పగలగొట్టబడినట్లుగానే ఏమీ విడిచిపెట్టకుండా దానిని పగలగొట్టును దేవుడే. అందుకంటాడు, మనం చేయవలసింది ఏంటంటే 15వ వచనం, ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధుడు యెహోవా సెలవిస్తున్నాడు, మీరు మరలి వచ్చి ఎక్కడ రావాలి? మనం రావాలి దేవుని దగ్గర. మళ్ళీ వచ్చి కోరుకుంటాం అంటే ఏంటి? దేన్ని చేసుకోవద్దు, దేన్ని నమ్ముకోవద్దు, దేని మీద మనసు పెట్టవద్దు. నా దగ్గర రండి, ఊరక నిల్చుంటం వలన, ఊరకుంటం వలన మీరు రక్షింపబడుతున్నారు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు విమోచింపబడి దేవుని బలమైన హస్తము చేత నడిపింపబడుతూ ఎర్ర సముద్రం అడ్డుగా రాగా దేవుడు చెప్పే మాట, మీరు ఊరక నిలుచుండి. ఏమంటాడు? తీయండి నిర్గమకాండము, తీయండి నిర్గమకాండము. ఎంత తేటగా వాక్యం ఉంటుందంటే,
నిర్గమకాండము 14వ అధ్యాయము 12వ వచనం. మా జోలికి రావద్దు, ఐగుప్తులో దాసులమవుతామని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము అరణ్యమును చచ్చుటకు మేనని చెప్పి అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను ఎట్లాగా ఊరక, ఇది మన వల్ల కాదు అస్సలు. దేవుడు కార్యం చేస్తూ ఉంటే మనం కనిపించుకుంటాం మధ్యలో కదా. ఏం చేయాలో దేవుడికి తెలుసు, ఎలా చేయాలో దేవుడికి తెలుసు, ఎప్పుడు చేయాలో దేవుడికి తెలుసు. మనం చేయాల్సింది ఏంది? ఊరక నిలబడి అంటే కనిపెడుతూ ఆయన కోసం చూడాలి. చేయగలమా పని? మనం చెప్పండి, ఒక్క మాట చేయగలమా? ఒక మాట అడుగుతాను. ఉద్యోగం ఆలస్యమైంది, వివాహం ఆలస్యమైంది, మన సాగరికి అర్థం కావాలంటే పిల్లలు పుట్టడం ఆలస్యమైంది, లేదు ఇల్లు కట్టడం ఆలస్యమైంది. ఒక మాట అడుగుతాను, దేవుని చిత్తంలో ఉంటే అవి జరగకుండా ఆగుతాయా? ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఆగుతాయా? దేవుడు ఇవ్వాలి అనుకున్నప్పుడు ఎప్పటికైనా ఇస్తాడయ్యడా. జవాబు రావట్లేదు మీ దగ్గర నుంచి. ఇస్తాడెవడా? మరి ఊరకుంటాం మనం? చెప్పండి. మన ప్రయత్నం మనం. ప్రభు ఏమంటాడు? దేవుడి రక్షణ చూడాలంటే మీరు ఊరకుండి కనిపెట్టి చూస్తూ ఉండండి. మనం ఏం చేస్తామంటే ఆ ముడి ఇంకా చిక్కుముళ్ళేస్తాం. మనం గెలిపించుకొని మన వల్ల కాదు అది. గుర్తుపెట్టుకో, మన శక్తికి మించిన పని ఉన్నప్పుడు, మన వల్ల కాని పని ఉన్నప్పుడు, అది దేవుని వల్లే సాధ్యమైనప్పుడు మనం ఏమిసమైందంటే ఓరక నిలుచుకొని కనిపెట్టుకొని చూస్తూ ఉంటామే. దేవుడికి అప్పగించి ఏమాత్రం కల్పించుకున్నావా చిన్న భిన్నమైపోతాయి. ఒకవేళ ఆ రోజు మోషే గారి గురించి బైబిల్ రాయడం మాట, ఐగుప్తులో సకల శాస్త్రములు ఏం చేశాడు? అభ్యసించాడు. హెబ్రీ పత్రిక తీయండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక ఇంకో మాట తెలుసా? మోషే గారు గొప్ప బిల్డర్ అమ్మ, రామశేర పట్టణం కట్టిన వాడు, రాజకుమారుడుగా. తీయడదైతే అపొస్తల కార్యములో ఉంది, అలాగే హెబ్రీ పత్రికలో కూడా ఉంది. అపొస్తల కార్యం తీయడం ముందుగా స్టెఫను ప్రసంగంలో 7వ అధ్యాయములో, అపొస్తల కార్యం తీయడదైతే స్టెఫను ప్రసంగం 7వ అధ్యాయంలో స్టెఫను గారు మాట్లాడుతూ 22వ వచనం, మోషే ఐగుప్తీయుల సకల విద్యలు ఎన్ని అంటే అన్నీ తెలుసు. నీలాగా ఒక బ్రాంచ్ కాదు. ఇప్పుడు ఇంజనీరింగ్ చేయాలంటే ఒక బ్రాంచే, కంప్యూటర్లా, కమ్యూనికేషనా, లేకపోతే మెకానికలా, సివిలా, ఒకటే ఈనట్టు కాదు, అన్నీ సకల విద్యలు. ఎందుకు? కాబోయే రాజు కదా, రాజకుమారుడు కదా. అభ్యసించి మాటల యందును కార్యముల యందును. ఇదెందుకు మర్చిపోతాం మనం? దేవుని ముందు ఏమంటాడు? నేను ఎత్తివాడు అంటాడు, నాకు మాట రాదంటాడు. వాస్తవానికి బైబిల్ ఏం చెప్తుంది? 40 ఏళ్ళు మౌనిగా ఉండి ఎవరితో మాట్లాడకుండా ఆ జ్ఞానం వదిలేస్తాడు, లోక జ్ఞానాన్ని. ఒకప్పుడు ఎలాంటి వాడు తెలుసు ఆయన? చూడండి, 5 సకల విద్యలు అభ్యసించి మాటల యందును కార్యమందును ప్రవీణుడై ఉండెను. ఇప్పుడు ఆ జ్ఞానం మనకు ఉందనుకోండి, 20 సంవత్సరం ఒడ్డు రాగానే 20 లక్షల మంది చేతిలో ఉన్నారు. బాయ్ తల ఒక రాయి తీసుకురండి, బ్రిడ్జి కడదాం.
కదా. ఇది ఇంతమంది మనం ఉన్నాం. నేనున్నాను, ఇంజనీర్ నేనున్నాను, లేబర్ ఎంతమంది ఉన్నారు, 20 లక్షల మంది ప్రజలు ఉన్నారు. తెల్లారేసరికి ఏం చేయాలి? కట్టండి. లేదు, అది దేవుని పద్ధతి కాదు. మరొక మాట చెప్పాలి అంటే, సమస్య రాగానే మోషే దేవుని మీద ఆధారపడటం నేర్చుకున్నాడు. అందుకే 40 ఏళ్ళు దిప్పుడు అరణ్యంలో. మోషే గారి జీవితం అమ్మా నిద్రపోవద్దు. మోషే గారి జీవితం 120 ఏళ్ళు అయితే 40 ఏళ్ళు ఐగుప్తు సకల విద్యలు, 40 ఏళ్ళు గొర్రెల మేపుతూ తిరిగాడు. ఎక్కడ? మిద్యాను అరణ్యములో. మిద్యాను అరణ్యంలో దేవుడి చేత బోధింపబడక మునుపు అహంకారి, దుడుకు, ఎవరిని సంప్రదించడు, ఏమని కూడా చేయాలి. అంతెందుకు, దాన్ని పోతుంటే ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఒకడు హెబ్రీయుడు, ఒకడు ఐగుప్తీయుడు. కోపం వచ్చేసింది. అడుగు చూశాడు, ఐగుప్తుని కొట్టాడు, చంపి ఇసుకలో పాతిపెట్టాడు. ఎందుకు? రోషం కలిగిన వాడు. ఆయన అనుకున్నాడంట, స్టెఫను గారు అంటాడు, నా ద్వారా దేవుడు ఐగుప్తుని రక్షిస్తాను వాళ్ళు అనుకున్నారు దాని ప్రజలు. మరుసటి రోజు మళ్ళా ఈసారి ఇద్దరు వాళ్ళే కొట్టుకున్నారు, ఇబ్రియులే. ఎందుకయ్యా మీరు కొట్టుకుంటామంటే వాళ్ళు అన్నాడు, నిన్న వంట చేసినట్టు కాదు, మేమే తిరపరివా అని అడిగితే పారిపోయాడు. చూడండి, అపొస్తలుల గ్రంథము 7వ అధ్యాయము 24 వచనం చూడండి. అప్పుడు వారిలో ఒకడు అన్యాయం అనుభవించుట అతడు చూచి వారిని రక్షించి బాధపడిన వారి పక్షమున ఐగుప్తీని చంపి ప్రతీకారం చేస్తాను. ఇక్కడ చూడండి, తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేసిన సంగతి వారు గ్రహించురని అతడు తలంచాడు. కానీ ఎప్పుడైతే 40 సంవత్సరాలు అరణ్యములో గొర్రెల వెంట దేవుడు నడిపించాడో అప్పుడు నేర్చుకున్నాడు ప్రతి దానికి దేవుని మీద ఆధారపడాలి. నా విద్య, నా జ్ఞానం ఈ పనికి, నా బలం పనికి రాదు. ఇప్పుడు ఎవరు కావాలి? దేవుడు కావాలి, ఆయన ఆలోచన కావాలి, ఆయన జ్ఞానం కావాలి. అందుకే ఈ కష్టం రాగానే ఏం చేస్తాడు? దేవుడికి మొరపెడితే ప్రభు అంటాడు, ఊరకు నిలబడి చూడంటే పిల్లలు వచ్చి, అయ్యా ఏం చేద్దామంటే నిలబడి చూస్తూ ఉండండి. ఈరోజు దేవుడికి రక్షణ మనం కళ్ళారా చూస్తాం. నేను కారణం తీయండి 14, నేను కారణం తీయండి, నేను కారణం 16, 14 తీయండి, 14 పదవచనం. ఫరో సమీపించుండగా ఇశ్రాయేలు కనులెత్తి ఐగుప్తులు తమిళగా వచ్చుట చూసి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. తర్వాత 13వ వచనం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూసిన ఐగుప్తులు ఏమిట మరి అన్నడును చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను. మీరు ఊరకయే ఉండవలని ప్రజలతో ఏం చేయడానికి లేదు. దేవుడి మీద ఆధారపడ్డవారు ఊరక నిలుచుండి చూస్తా. మామూలు చెప్పాలంటే కనిపెట్టుట, ప్రార్థనలో కనిపెట్టు. గత వారం చూసాం కదా, ఏలే గారి జీవితంలో వర్షం వస్తుంది దేవుడు చెప్పాడు, 7 మార్లు కనిపెడుతూనే ఉన్నాడు. సగలు పిలుస్తాడు, పోయి చూసావు ఆకాశం, ఏం లేదు. ఆఖరికి చెయ్యంతా మేఘం సముద్రం నుంచి వస్తూ ఉంది. జ్ఞాపకం చేస్తున్నాను, కనిపెట్టే జీవితాలు, దేవుని మీద ఆధారపడే జీవితాలు ఎలా ఉన్నాయి మన జీవితాల్లో? దేవుని మీద ఆధారపడ్డామంటే ఇవేవి మనకు ఆధారం ఉండకూడదు, ఆయన వైపు చూడాలి. అంతకుమించి మనంతరం ఏమీ చేయకూడదు, ఆయన మీద పూర్తిగా ఆధారపడాలి.
బలము పనికిరాదు. మన బలము మనం తెలుసుకున్న తొట్టులు పనికిరావు. జీవజలపు ఊట ఆయన. మన శక్తి ఎంత చెప్తా. ఒకవేళ ఒక పెద్ద ట్యాంక్ కట్టారనుకోండి, ట్యాంకర్ కట్టారనుకోండి, ఒక ఊరికి కావాల్సినవి ఇంకోలో ఉన్నాయి. సమ్మర్ స్లోజ్ ట్యాంకులు అని ఉన్నాయి. ఒకటి 2 3 ఉన్నాయి కదా. ఎన్ని నీళ్ళు పడతాయి? 2 నెలలు 3 నెలలు. మళ్ళీ దాన్ని నింపుతూనే ఉండాలి. మరి ఓటంటే అయిపోతే ఎండాకాలం వస్తాయి. ఇంకోరికి నీటి సమస్య, సాగనీళ్ళు వదలలేదు, వదిలితేనే నీళ్లు, గొడవలు, రైతుల గొడవలు, నీళ్ళ కోసం గొడవలు, బిందెలు పట్టుకొని. కానీ జీవజలపు ఓటంటే తీసే కొద్దీ మనం ఏం చేస్తున్నాం? జీవజలపు ఓట వదిలిపెట్టి మన కోసం తొట్లు కట్టించుకుంటున్నామంట. ఏ తొట్లు అయ్యి? బద్దలైపోయే అంటే మన స్వంత కార్యాలు. దేవుడి మీద ఆధారపడకుండా మళ్ళా చెప్తున్నాను, దేవుడి చిత్తమైతే అది ఎంత కాలమని ఇస్తాడు దేవుడు. ఆయన ఆమోద ముద్ర వేసిన తర్వాత ఇక దాన్ని ఎవడు కొట్టివేయలేడు. ఆయన ఓకే అన్నాడు, ఇస్తారు పో అన్నాడు. నిశ్చయిత జరిగింది. అన్న విషయం చూసాం కదా. చిలోహుల మందానికి వచ్చింది, ప్రతి సంవత్సరం వచ్చేది. ఈసారి అయితే కూర్చొని దేవుడితో ప్రమాణం చేసుకుంది, అయ్యా నా బిడ్డ ఇచ్చేవాడిని నీకు ఇచ్చేస్తాను. ఏమో చేయలే ఆ ప్రార్థన. ఈసారి ప్రత్యేక ప్రార్థన. ప్రతిసారి ఏమో అయ్యా కుమారుడు కావాలి, బిడ్డలు కావాలని అడిగింది. ఈసారి ఏమో ప్రత్యేకంగా నా కుమారుడిని ఇస్తే నీకు ఇచ్చేస్తాను. ఎలి ద్వారా నిశ్చిత పొందుకుంది. బైబిల్ అన్నమాట, నాట నుండి ఆమె దుఃఖముగా ఉండుట మరి. ఎందుకు? ఉద్యోగాలు పోవటం దేవుని ఆశ్రయించింది, నమ్మింది ఆయన మాట. 3 ఏళ్ళ తర్వాత వచ్చి బిడ్డ పాలు విడిచిన తర్వాత, అయ్యా ఆనాడు బిడ్డనేమని యెహోవాకు ప్రార్థన చేసిన స్త్రీని నేనే. యెహోవా నా మొర విన్నాడు. ఇది కదా అందరి జీవితం, దేవుని మీద ఆశ్రయించే జీవితం. అందుకే మనం ఏం చేస్తున్నామంటే బలాన్ని నమ్ముకుంటున్నాం, ధనాన్ని నమ్ముకుంటున్నాం, బంగారం నమ్ముకుంటున్నాం. మనం కల్పించుకున్న ఈ బద్దలే తొట్ల మీద ఆధారపడుతున్నాం. 3వదిగా చూడండి, మనం సాధారణంగా మనం నమ్మేవి మొట్టమొదటి యోబులో చూస్తాం, 2వది యెషయా 30లో చూస్తాం. 3వదిగా చూడండి యెషయా 31. యెషయా గ్రంథము 31వ అధ్యాయంలో కూడా మనం దేన్ని ఆశ్రయిస్తామో ప్రవక్త ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథము 31:1, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టక, యెహోవా యొద్ద విచారింపక సహాయము. ఎప్పుడు సహాయం కావాలి? కష్టం వచ్చినప్పుడు. ఎవరు లక్ష్యం పెట్టలేదు, ఎవరి దగ్గర విచారణ చేయలేదు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని ఆశ్రయింపక, చూడండి, యెహోవాను విచారింపక సహాయం నిమిత్తము ఐగుప్తులకు వెళ్ళొచ్చు, గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. ఎవరికి శ్రమ? ఇక్కడ నీతో నీ దేవుడున్నాడు. ఆయనకి నీకు ఎంత దూరం తెలుసా? పిలిస్తే పలికి ఎంత దూరం. ఏందమ్మా ఎంత దూరం దేవునికి నీకు? అంటే నీ స్వరం వినేంత దగ్గరగా ఉన్నాడు, నీ కేక వినేంత దగ్గరగా ఉన్నాడు, మన ప్రార్థన వినేంత దగ్గరగా ఉన్నాడు, మన కన్నీరు చూచేంత దగ్గరగా ఉన్నాడు. కష్టంగా లెగ్గానే మోకరించి ప్రార్థింపకుండా, కష్టంగా లెగ్గానే నీ గద్దెకుని తలుపు వేసుకొని కన్నీటితో నీ దేవునితో సమాధాన పడకుండా, వేడుకోకుండా, లక్ష్య పెట్టక విచారణ చేయక. 2 మాటలు చెప్పాడు అక్కడ. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు. మరి ఏం చేస్తున్నామంట? సహాయము కోసము. ఎందరో ఐగుప్తు పక్కనుందా?
అంటే దూరము మీద దగ్గరగా ఉన్న దేవుడు లక్ష్య పెట్టకుండా, దగ్గరగా సమీప దేవుడు మొరపెట్టకుండా, దూరమైన ఎక్కడో ఉన్న వాటి ఆశ్రయం కోసం వెతకటం. ఇది దీని అర్థం. వాస్తవానికి దేవుడు చెప్పాడు, మీరు మరలా ఈ మార్గాన్ని ఐగుప్తుకి పోకూడదు. ఫస్ట్ తప్పు చేసి సొలొమోను రాజు ఐగుప్తు కుమార్తె పెళ్లి చేసుకుని ఫరో కుమార్తె పెళ్లి చేసుకున్నాడు. ఐగుప్తు గుర్రాలు తెప్పించుకున్నాడు, బంగారం తెప్పించుకున్నాడు, వ్యాపారం మొదలుపెట్టాడు సొలొమోను రాజు. కానీ దేవుడు ఆజ్ఞ ఏంది? మీరు మళ్ళా ఈ దారి వెనక్కి పోకూడదు. ఐగుప్తు పని లేదు, నీకు విడుదల పొందావు. ఐగుప్తు బానిసత్వము, ఐగుప్తు క్షేమకరమ కాదు. నేను సమీపంగా ఉన్నాను. నన్ను లక్ష్య పెట్టకుండా, నాకు ప్రార్థన చేయకుండా దూరంగా సహాయం కోసం పరిగెత్తావంటే నీకు శ్రమ కదా. అక్కడ చెప్పే మాట అది. ఒక్కసారి ఒక్కో మాట ఉన్న మాట 31వ వచనము, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు యెహోవా యొద్ద విచారింపకయు సహాయము నిమిత్తం. ఎవరు సహాయం అడుగుతున్నావు ఈ రోజున? దేవుడా మనుషులా? అందుకే వాక్యం ఉంటుంది, రాజు నమ్ముకోవద్దు, మనుషులు నమ్ముకోవద్దు, వారు మనమంటే వారి ప్రాణం వెడలిపోతుంది. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడు యెహోవా మీద ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడు. కష్టం వచ్చింది, ఎవరు గుర్తొస్తారు ముందు నీకు? అదే నీ దేవుడు, నీ దేవత, నీ విగ్రహం. విగ్రహం ఏదో కాదు మన జీవితాల్లో. ఒక కష్టం కలగగానే పిల్లలో, భార్యో, భర్తో, తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఫస్ట్ ఫోన్ ఎవరికి పని చూస్తా? ఫస్ట్ ఫోన్ ఎవరికి పోద్ది? ఏం కష్టం కలగగానే అదే మన విగ్రహం. అర్థమైందా? మరి విశ్వాసం ఏం చేయాలి? కష్టం కలగగానే గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని దేవుని ఏమన్నా 333 మీ ఫోన్లో కొట్టండి. ఎంత? 333 అంటే 33:3 నాకు మొరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. భక్తులు చెప్తారు, దేవుని ఫోన్ ఏమన్నా 333 33:3 నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. అది వదిలిపెట్టి ఫస్ట్ సూర్యుడు కొట్టేయటమే ఎవరికో. ఏ సమస్య కలిగినా, ఏ కష్టం కలిగినా, చిన్న బాధ కలిగినా అది మన విగ్రహము. ఏంటది? అదే మన దేవుడు. ఫస్ట్ ఎవరు గుర్తుకు రావాలి? ఎవరు అడగాలి? ఎవరిని ఆశ్రయించాలి? ఎవరి దగ్గర మొదలు పెట్టాలి? ఎవరికి చెప్పాలి? జాగ్రత్త. అందుకే ప్రభు అంటాడు, నేను సమీపంగా ఉన్నాను, నీ మొరవిని దగ్గరగా ఉన్నా, నీ కని తుది దగ్గరగా ఉన్నా. నన్ను పెట్టి ఐగుప్తుకి వెళ్ళావు కదా, ఏమన్నాడు? దానికి ఏమన్నాడు చూడదేతో, సహాయం నిమిత్తము ఐగుప్తుకి వెళ్ళొచ్చు, వీటిని గుర్రములను ఆధారము చేసుకొని వాటి రథములను విస్తారములు, వాటి రౌతులు బలాఢ్యులని, వారిని ఆశ్రయించు వారికి శ్రమ. మనం ఆశ్రయించు వారికి శ్రమ. ఇది 3వది. ఎవరు ఆశ్రయించాలి? ఇశ్రాయేలు పరిశుద్ధ. ఎవరు లక్ష్య పెట్టాలి? నీ లక్ష్యం, నీ గురి ఆయన, నీ ప్రార్థన ఆయనకి. ఆయన వైపే చూడాలి, ఆయన వైపు చూడాలి. మరికొందరైతే లూకాసు వార్త, నెహెమ్యా గ్రంథము 16వ అధ్యాయం, నెహెమ్యా కాదు, క్షమించాలి, యెహెజ్కేలు. ఈ కఠినమైన మాటలు ఉంటాయి ఇందులో. యెహెజ్కేలు 16. ఈ మాటలు లోకానుసరమైన కాదు, కానీ ఇశ్రాయేలు ప్రజలు దేవుని విడిచిపెట్టేందుకు వ్యభిచారిగా మాట్లాడుతూ దేవుడు అంటున్నాడు,
అయితే నీవు నీ సౌందర్యమును ఆధారము చేసుకొని చాలు. ఆ ఒక్క మాట దగ్గర ఆగుదాం. నేను ఆధారం చేస్తున్నామంట సౌందర్యం అనగా అందము. ఇశ్రాయేలుకి ఆధారం ఏంటంట? సౌందర్యం. ఆ అధ్యాయమంతా చదివితే ఇశ్రాయేలు బాల్యము నుండి అనగా అబ్రహాము నుంచి యాకోబు, ఇశ్రాయేలు వారి సంతానము ఎలా వృద్ధి చేసుకుంటూ వచ్చాడు ఉపమానం చెప్పుకుంటూ వచ్చి, అయితే నీవు నీ సౌందర్యమును ఆధారము చేసుకొని ఒక వేశ్యలాగా బ్రతుకుతున్నావు అని ప్రభు గద్దిస్తున్నాడు. నీవు నీ సౌందర్యమును ఆధారము చేసుకొని 17వ వచనం అయితే నేను నీకు ఇచ్చిన బంగారముయు వెండివియు ఆభరణములు తీసుకొని నీవు పురుష రూప విగ్రహములు చేసిన వాడితో చాలు. దేవుడిచ్చిన వాటిని విగ్రహాలకు అర్పించడం. ఎవరిచ్చారు ఈ ఆస్తి, అంతస్తు, ఈ ఆహారము? దేవుడిచ్చినవి కదా. అవి తీసుకువెళ్ళి వాటితో విగ్రహాలు చేసుకొని వాడు చేస్తూ ఉంటాడు దేవుడు. సౌందర్యం, బంగారము, బలము, మూడవదిగా ఐగుప్తు, దూరమైనవి, నాలుగవది సౌందర్యము, ఐదవదిగా చివరిగా మనం సాధారణ ఆశ్రయించే చూద్దాం. లోకాసు వార్త 16వ అధ్యాయం 11 నుంచి చూద్దాం. మనం చెప్పుకునే లోకాసు వార్త 16వ అధ్యాయము 11. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును? ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని వెంబడించి ఒకరిని అనుసరించి తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని సేవింపలేరని చెప్పారు. సిరిని సేవించుట లేదా ఆశ్రయించుట, ఆరాధించుట. సిరి అంటే సంపద, ధనం. మీరు దేవుని సిరిని సేవింప అందుకు ఉంటాడు. నీ ధనం ఎక్కడ ఉండనో నీ హృదయం అక్కడ. తర్వాత అంటాడు అదే అధ్యాయంలో, ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాట విని ఆయన అపహసించుండగా మీరు మనుషులు ఏమిట నీతిమంతులు అనిపించుకున్న వారు కానీ దేవుడు మీ హృదయంలోనూ ఎరుగును. మనుషులలో ఘనమైనది ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. ఏది అసహ్యం? మనుష్యులు ఘనముగా ఎంచున్నది. ఓ వ్యక్తిని గౌరవించాలంటే, లేదు నిన్ను ఎవరైనా గౌరవిస్తున్నారంటే నీలో ఏం చూసి గౌరవిస్తున్నారు చెప్పండి? ధనవంతుడవనా, ఉద్యోగస్తుడవనా, లేదు మంచి మాటకారివనా, మంచి సౌందర్యం ఉందనా, పలుకుబడి ఉందనా? నీలో నాలో మనుష్యులు ఏదైనా ఘనమైన గెలిచారంటే అది దేవునికి అర్థమైందా? మన మాట చెప్పాలంటే, దేవుడు మనకిచ్చిన తలాంతుల ద్వారా మనము ఘనంగా ఎంచబడితే, దేవుని మహిమను దొంగిలిస్తే అది పాపమవుతుంది. అంతే కదా అర్థమది? జ్ఞాపకం చేసుకో. ఎంత తేటగా 15 చూడండి. ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని
అనిపించుకునేవారు. కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును, మనుష్యులలో ఘనముగా ఎంచబడునది. బైబిల్ చెప్పే మాట, బైబిల్ దేవుడు చెప్పే మాట. మనుష్యులలో ఘనమైనదిగా ఎంచబడునది. అది దేవుని దృష్టికి అసహ్యము. వెంటనే కొనసాగింపుగా ఇద్దరి జీవితాన్ని గుర్తు చేశాడు. ఎవరు వాళ్ళు? ధనవంతుడు. ఈ అధ్యాయం అంతా కూడా 11వ అధ్యాయం అంతా లెక్కలన్నీ. గృహ నిర్వాహకుడు, లెక్క పంచమంటాం, ఇవన్నీ కూడాను లెక్కలు. ఈ అధ్యాయం అంతా కూడా స్త్రీ గురించి, అన్వేషణ గృహ నిర్వాహకు గురించి, ఆఖరికి లాజరు ధనవంతుడు. ఎందుకు లాజరు ధనవంతుడి జీవితాన్ని ప్రభు జ్ఞాపకం చేశాడు? మనుషుల దృష్టికి ఘనమైనవి దేవుని దృష్టికి అసహ్యం. ధనవంతుడు ఈ లోకంలో ఎలా జీవించాడో మనుషులకు ఘనమైనవాడిగా జీవించాడు, గొప్పవాడిగా. మాట ధనవంతుడు ఉండను, అతడు ఉదరంగ వస్త్రములను శ్రమ వస్త్రించుకుంటూ ప్రతిదినం బహుగా సుఖపడుచుండేవాడు. అందరూ అంటారు బతికిది ఎలాగా? బతకాలి. ఎలాగా? ధనవంతుడు. ఆయనకు 5 సహోదరులు ఉన్నారు. వాళ్ళు కూడా అన్నదారిలోనే, మా అన్నలాగే. చివరికి ఒకరోజు వచ్చింది, ముగింపు వచ్చింది. ఒక దినాన తెలియకుండా అకస్మాత్తుగా అందరికి వచ్చినట్లుగానే చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. మరి ఈ లోకంలో ఎంత ఘనమనగించారు కదా అతన్ని. ఎక్కడున్నాడు ఇప్పుడు పరిస్థితి? పాతాళములో యాతన. ఎవరు? ఎంతమంది పొగుడు ఉంటారు కదా, ఎంతమంది ఘనమైన గౌరవించారు కదా, ఎంతమంది హెచ్చించారు కదా. విందుకు పోతే అగ్గర పెట్టాలి కదా. ఫంక్షన్కి పోయారంటే ఫస్ట్ ఎదుర్కొంటా వచ్చి తీసుకెళ్ళి పని కూర్చోబెట్టాలిగా, ఒప్పుకుంటారు లేకపోతే. కానీ ఇప్పుడు ఎక్కడున్నాడు? పాతాళములో యాతన. ఎందుకు? ఆ ఘనత అంతా ఇక్కడ దొరికింది, ఆ ఘనత అంతా ఇక్కడే వెళ్ళింది. అందుకే మనుషులు ఘనమదించింది అది దేవునికి దగ్గర కూడా, దేవుని దగ్గర కూడా. కనీసం పరలోకం దగ్గరగా, ప్రదేశం దగ్గర పోవడం కూడా అవకాశం లేదు. దూరం నుంచి చూచి ఎవరిని? అబ్రహాముని, అరమును అనుకుని ఉన్న లాజరుగా పడుతున్నారు. దగ్గరికి వీళ్ళు అడిగే ధైర్యం లేదు. కేకలు వేస్తున్నాడు, అయ్యా ఆ లాజరును పంపావు, దాహంతో నా గుండె తిండిపోతుంది. ఒకప్పుడు దగ్గర రానివ్వలేదు. ఇప్పుడు అంటాడు తన వేలు ముంచి, తన వేలి కొన నీళ్ళలో ముంచి ఒక చుక్క నీరు. ఏమైందంతా ఘనత అంతా. ఎంతమంది పొగడారో. ఈ లోకంలో ఉన్నప్పుడు పేరు కోసమై ఎన్ని బావులు తవ్వించుంటాడో, ఎన్ని బోర్లు వేయించుంటాడో. ఈరోజు చుక్క నీరు మనుషు సంతోష పెట్టడానికి, మనుషు చేత మంచి అంచబడ్డానికి ఈయన దానధర్మాలు చేస్తుంటాడో చేయలే. ఇప్పుడు ఎక్కడున్నాడు? పాతాళములో. నేను ఆశ్రయిస్తున్నాను. అందుకే అడుగుతున్నాడు, అయ్యా నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, వారు కూడా ఎందుకు వస్తారంట? నాలాగే ఉన్నారు, నాలాగే. దేవుని భయం లేదు, దేవునికి వచ్చిన జ్ఞానము లేదు. అయ్యో ఒక దినాన దేవుడు ఉన్నాడు, ఆయన న్యాయపు తీర్చే దేవుడు, ఆయనకు లెక్క చెప్పాలి అని భయం లేని జీవితం కదా వారిది కూడాను, నాలాగే. కాబట్టి వారు కూడా ఖచ్చితంగా నా కాడికి వస్తారు. వారు ఈ వేదకరచుడికి రాకుండా దయతో లాజరును పంపించాయా. అబ్రహాము అన్నాడు, అక్కడ మోషే ప్రవక్తలున్నారు, వాళ్ళ మాట వింటే చాలు. అలా కాదయ్యా, చనిపోయిన వాడు వెళ్ళి బతికితే వాళ్ళ మాట వింటారు. అబ్రహాము గారు అంటారు, వాళ్ళ మాట వినంది వీడు వెళ్ళిన కూడా నమ్మరు నమ్మరు. నేను అడుగుతాను, ఇన్నేళ్ళుగా వాక్యం వింటున్నాం కదా, వాక్యాన్ని నమ్మావా? యెషయావు చెప్పడం మాట కదా, వాక్యాన్ని తోసివేసి, వాక్యాన్ని ఆశ్రయింపకుండా. జ్ఞాపకం చేసి ఒక్కసారి మన జీవితాల్లో వాక్యం పట్ల నీ వైఖరి ఎలా ఉంది? జీవవాక్యంలో కూర్చుంది కదా ఇది. ఆయన బోధలు మనం ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, దేవుని పట్ల, తోటి వారి పట్ల మన వైఖరి
దేవుడు చక్కగా రాయించి పెట్టాడు కదా ధర్మశాస్త్ర దేవుడు వాక్యంలో నీకు నాకు వింటున్నాం చదువుతున్నాం, కానీ వాక్యానుసార జీవితాలు లేకుండా ఉంటే జాగ్రత్త, కీడు తప్పదు. ప్రభువున్నాడు, మనుషుల దృష్టి ఘనమైంచింది నాకు అసహ్యం. దేన్ని ఘనంగా ఇస్తున్న మనిషి ఈరోజు నీ జీవితంలో దేవుడు దాన్ని ఆశించుకోబోతున్నాడు. జాగ్రత్త. ఈ 5 మనం ఆశ్రయిస్తున్నాం. బంగారము, సువర్ణము లేదా సూర్యచంద్రుల నుంచి ముద్దు పెట్టుకోవటం, తదుపరి బలము, తదుపరి ఐగుప్తు, తదుపరి చెప్పండి 4వది ఏంటి? 4వది సౌందర్యం. 5వది సిరి లేదా మనిషి ఘనంగా ఎంచారు. మరి వీటోళ్ళు పెట్టి ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. వచ్చే వారం ఇవి కాక మన ప్రాధాన్యతలు, నిజదేవుని ఆశ్రయిస్తే ఎటువంటి మేళ్ళు పొందుకుంటాం, ఎటువంటి సహాయం దొరుకుతుంది, ఎటువంటి సహాయం. ఫస్ట్ చూసాం, బంగారం నమ్ముకున్నామన్నాడు, కుదరదన్నాడు దేవుడు. బలం అన్నాడు, గోడబడినట్లుగా కుంట పనులు పలకొడతా అన్నాడు కదా. ఇలా ప్రతి దానికి దేవుడు జవాబు చెప్తూనే వచ్చాడు. కానీ దేవుని ఆశ్రయిస్తే ఎలా ఉంటాయి మన జీవితాలు? దేవుని ఆశ్రయిస్తే ఎటువంటి సహాయం దొరుకుతుంది? అందుకు ముందుగానే ఏలే గారి ధ్యానం చేస్తాం. ఆయన కోసం కనిపెడితే, ఆయన మీద ఆధారపడితే ఎరుగ దేవుడు సహాయం చేశారు చూస్తూ వచ్చాం. కరువులో సజీవులుగా కాపాడాడు. ఒక కీర్తన ఉంది, వెతకండి ఇంటికి వెళ్ళి, ఇది హోంవర్క్. ఆ కీర్తనలో ఆయన ఆశ్రయించే వారికి ఎలాంటి మేళ్ళు దేవుడు చేస్తాడో వచ్చిన వస్తూ ఉంటాం. ఒక పెద్ద కీర్తన. శ్రమ మొదలుపెట్టారు, ఆయన వరకు ఉత్తరం ఇచ్చాడు. జీవనం అడిపోతుంటే ప్రభు సహాయం చేశాడు. అలలు వాళ్ళ పై పొందాయి, దేవుడు కృపను చూపాడు. ఇలా ఆ కీర్తన అంతా కూడా దేవుడు చేసే సహాయం అంతా కూడా. ఆ కీర్తన చదివితే ఎన్నడూ దేవుడు దూరం కావు. జ్ఞాపకం చేస్తున్నాను, నీ ఆశ్రయం ఎవరు పరిశీలించుకో. నీ కష్టం కలగగానే, శ్రమ కలగగానే నీ మనసు ఎవరు అయిపోతుంది? నీకెవరు గుర్తొస్తున్నారు? నీ దేవుడా లేక ఈ లోకమా? లోకస్తులా? ఐగుప్తా? నీ ధనమా? నీ బంగారమా? నీ బలమా? నీ సిరియా? లోకం ఏం చేయదా? ఫస్ట్ కూడా సార్ మాకు ఏం గుర్తొస్తారు సార్? పెద్ద హాస్పిటల్ గుర్తొస్తుంది. బాగాలేదుకోండి, ముందు ఏం గుర్తొస్తుంది? ఈ హాస్పిటల్. ఆ క్షణంలో ఇంకేం గుర్తుకు రాదు. ఏ డాక్టర్, ఈ హాస్పిటల్, ఎక్కడికి పోవాలి, ఎవరిని అడగాలి, ఇదే. ఒక్క క్షణం ప్రభు వైపు చూడగలిగితే ఈజీగా చేసింది అదే. ముగిస్తున్నారు, ఈజీగా చేసింది అదే. ప్రవక్త వచ్చాడు. ఎవరా ప్రవక్త? యెషయా. నువ్వు మౌనమవుతున్నావు, ఇల్లు చక్కబెట్టుకో. ఎవరు చెప్పిన మాట అది? యెహోవా సెలవు ఇచ్చిన వాక్కు. చుట్టూ వైద్యులు ఉన్నారు, ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆఖరికి రాచపుండు బ్రతకడు, దేవుడే చెప్పాడు. వెంటనే గోడవైపు ముఖము తిప్పుకొని దేవనను జ్ఞాపకం చేసుకో. ఒకవేళ నేను అనుకుంటాను, యెషయా గొప్ప ప్రవక్త కదా, 4 రాజుల కాలంలో ఉన్నాడు. తాము ఉజ్జియా కాలంలో 4 ప్రవక్తల కాలం, రాజుల కాలంలో ఉన్నాడు ప్రవక్త. అయ్యగారు మీరు గొప్ప సేవకుడు అయ్యా, దేవుడే నీతో మాట్లాడాడు, దేవుడు పంపితే వచ్చావు కాబట్టి నా కోసం ప్రార్థన చేయండి యెషయా గారు అన్నాడా? మనం చెప్పేది మనమైతే అదే. మనమైతే ఫస్ట్ ఏం చేస్తాం చెప్పండి. నువ్వు బతుగా ఉన్నాడు అనుకోండి, ఏ చోట్ల బావాలో, ఏ కోటాలు బావాలో, ఏ అభిషేకాలు కావాలో, ఏ తైలాలు కావాలో, ఏ నూనె కావాలో ఎదుగుతూ ఉంటాము. అంతేనే కాదు. ఆ టైంలో ఇంకొక ఆలోచన రాదు. బతకాలి ఎట్టయితే, ఎవరైతే ఇవ్వలే బతకాలి.
యెషయా హిజ్కియా మాట్లాడాడు. వెంటనే వాడి తట్టు ముఖం తిప్పుకొని ఎవరు ప్రార్థన చేశారు? ఎవరు ప్రార్థన చేశారు? హిజ్కియా. నేను పదే చెప్తా, మళ్ళా చెప్తున్నాను, ఎంత గొప్ప సేవకుడైనా భక్తిపరులైన ప్రార్థనపరులైనా వారికన్నా నీ కన్నీరు దేవునికి శ్రేష్టమైంది. ఎవరి కన్నీరు? మన కన్నీరు. నా అక్కడికి వస్తాం, సేవలు కాడికి వెళ్తాం, అన్న కడుపు నొప్పి అన్న ప్రార్థన చేయంటే 2 నిమిషాలు తర్వాత నా పని నాది, కనబడ్డప్పుడు గుర్తొస్తే చేస్తావు, లేకపోతే అలా కాదు. బాధపడేది ఎవరు? నువ్వు. అదే నువ్వు మోకరించి దేవుడు ప్రార్థన చేస్తే కాదంటాడా? త్రోసివేస్తాడా? ఎవరైనా చేసాడు అలాగా? ఎవరు చేయలేదు. తండ్రికి వచ్చేవాళ్ళంత మాత్రం కూడా త్రోసివేసేవాడు కాదు. అది ఏ స్థితి అయినా సరే ముందు నువ్వు ప్రార్థన చేయి, నువ్వు సమాధానపడు, నీతో మాట్లాడతాడు, నీకు నిశ్చయిస్తాడు. ఆ తరువాత సంఘము, సేవకులు, ఇతరులు. నువ్వు ప్రార్థన చేయకుండా శుక్రవారం విజ్ఞాపనలు వస్తాయి. ఏమని? బాగలేదు ప్రార్థన చేయండి. వాళ్ళు ఆడ ఉంటారు, మధులో ఉండరు, ఆడ తిరుగుతుంటారు, బయట పనుల్లో పనులు పోయి ఉంటారు, ఉద్యోగాలకు పోయి ఉంటారు. సంఘమేమో కన్నీటితో అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళు మాత్రం చెప్పండి మొహరిస్తారంటావా? కనీసం ఒక అరగంటైనా ప్రభా సహజ ప్రార్థన చేస్తుంటారా? నేను రాసి పంపేయంగా ఏడకి వాళ్ళే చూసుకుంటారు. కుదరదు. దేవుని దగ్గర పనికి రావు, మన దేవుని కాడ. నువ్వు రావాలి, నువ్వు కావాలి, నువ్వు అడగాలి. ఆ తర్వాతే ఇంకా వేరే వాడు ఎవరైనా సరే అది నేర్చుకుంటే కృపగల దేవుడు తప్పక సహాయం చేస్తాడు. అది ఆశ్రయించబడదు. ఐదొద్దు, బంగారం వద్దు, నీ బలం వద్దు, నీ సౌందర్యం వద్దు, నీ సిరి మనుషుకరమైన వద్దు. నువ్వు రా, నువ్వు అడుగు, నువ్వు ఆశ్రయించు, నువ్వు కన్నీరు కారు, నువ్వు దగ్గరగా రా, నా సన్నిధిలో మోకరించు, నీ గదిలో మోకరించు, నన్ను అడుగు, ఇస్తాను. ఇది ఈరోజు తను ఆశ్రయించు వారికి దేవుడిచ్చిన శ్రేష్టమైన వాగ్దానం. నాకు కీర్తన చదివాం, చెప్పగలరా? ఉత్తరబద్ధ రీతిలో ఏం కీర్తన? 37. ఒకసారి తీయడం ముగిస్తాను. 37వ కీర్తనలో కొన్ని ప్రత్యేకమైన వచనాలు ఉన్నాయి. 37వ కీర్తన తీయడదేతో 37వ కీర్తన 7వ వచనం, యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు. తిరిగి ఇంకా వచ్చిన 37వ వచనము, వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది, వారి అడుగులు. 34, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లుగా ఆయన నిన్ను హెచ్చించు. 38, భక్తిలో సంతాన మూలమగును, యెహోవా నీతిమంతులకు ఆధారము, రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయనే. ఎవరాయన? వారికి ఆశ దొరకదు. యెహోవా వారికి సహాయుడై రక్షించును. వారు అంటే శ్రమలో ఉన్నవారు యెహోవాను శరణుజొచ్చారు కాబట్టి ఆయన విడిపిస్తాడు. వారు అంటే ఎవరికి అక్కరో వారు ఆశ్రయించాలి, వారు శరణుజొచ్చారు, వారు అడగాలి. వారికి వస్తే ఆయన ఆశ్రయిస్తే తప్పక కొరకు చూపే దేవుడు. మాట తప్పని నీ కొరకు నా కొరకు కలువరిగిరిలో మన ప్రభు రక్షకుడు క్రీస్తు వారు నలుగొట్టబడ్డాడు. యెషయాలో ప్రభుత్వం తెలుసా? ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. స్వస్థ అంటే ఏంటి? స్వస్థ అంటే రక్తము రక్షణ, దెబ్బలేమో స్వస్థ. మరి డాక్టర్ గారికి ఎవరు వెళ్ళాలి? నేను పోయి
అయ్యా పలానోళ్ళు బాగలేదంటే ఏమంటారు? ముందు ఆయన తీసుకున్నప్పుడు ఆయన కాదు అయ్యా నాకు చెప్పంటే ఏమంటాడు? చెప్పండి. ఎవరికి స్వస్థత వాళ్ళు వెళ్ళాలి. మొన్న ఒక ఆయన అడుగుతున్నాడు, పల్లెటూరు ఆయన, వాట్సాప్లో స్కాన్ తీయ అంటున్నాడు. నా ఫోటో పెడతా చూసారా? వాట్సాప్లో అయ్యా దూరంలో ఉన్నాం, వాట్సాప్ కాల్ చేస్తే స్కానింగ్ తీయ అంటున్నాడు. స్కానింగ్ ఆయనతో వాట్సాప్ ఏ మొహం కనపడదు, నా పొట్టాడు పెడతాడంట, స్కానింగ్ తీయ అంటున్నాడు. ఎందుకంటే నీకు కనపడుతుందిగా, నేను కనపడుతున్నానుగా. పిచ్చితనమా వెరితనమా? వాడి వీడియో కాల్ ఉంది, మనిషి కనపడుతున్నావు, స్కానింగ్ చేయాలంటే ఎవరు కావాలా? ఆయన ఉండాలా. నువ్వు కనపడుతున్నావు కదంటే సరిపోయిద్దా? చెప్పండి. అట్లుంటాయి మన పనులు. మనం బాగుండా ప్రభువా నా బదులుగా నా కుమార్తె పోయి ప్రార్థన చేస్తున్నాయా, మా సేవకుడు ప్రార్థన చేస్తాడు, వినయ్యా వాళ్ళ ప్రార్థన, నీ ప్రార్థన అండా నీకు జవాబు ఇవ్వడా? నువ్వు ప్రార్థించట్లేదంటే నువ్వు దేవునితో సరిగా లేవు. ముందు సరి చేసుకో, సమాధానపడి దేవునితో అడుగు. దేవునికి మనకు మధ్యవర్తి యేసుక్రీస్తు వారు మాత్రం ఇంకెవరు లేరు, ఏ నరుడు లేరు. ఆయన ద్వారానే ఆయన సమీపించాలి యేసుక్రీస్తు. అందుకే మనం అడుగుతాం కదా, ఈ మనవులన్నీ క్రీస్తు ప్రభువును అడుగుతున్నాము తండ్రి అంటే ఖచ్చితంగా జవాబు ఇస్తాం. ఏ మనుష్యుడో ఈ లోకంలో ఇంకేది కూడా మనం ప్రభు సంవత్సరానికి పనికిరావు, ప్రభు ఒక్కడే. ఈరోజైనా పశ్చాత్తాపడి మన కోసం రక్తం కార్చాడు, రక్షణ సిద్ధం చేశాడు, స్వస్థ సిద్ధంగా ఉంది, విమోచన సిద్ధంగా ఉంది, విడుదల సిద్ధంగా ఉంది. ఆయన గుప్పిలి పట్టుకోనున్నాడు నువ్వు తాకి తేవడానికి. నువ్వు అడిగితే ఇవ్వడానికి, నీ కన్నీరు త్రవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజైనా తిరిగిరా. ప్రభు దూరంగా వెళ్ళిపోయావేమో, తిరిగిరా, ప్రభు దగ్గరికి రా, పశ్చాత్తాపడు, రక్తంలో కడగబడు, శుద్ధిగా మార్చబడి. యెషయా గురించి ఇజ్జియా గురించి ప్రభు అంటాడే, నా అర్జునుల దగ్గరికి వెళ్ళు, కన్నీరు ఊడిస్తున్నా నేను చూశాను. అదే మన గురించి కూడా ఆయన అంటాడు. ప్రభు అంటాడు మన కన్నీరు బుడ్డిలో ఉంచాడు, దాచిపెట్టాడు. తిరుపతి తెచ్చడానికి, జవాబు ఇవ్వటానికి ఆయన సముఖంలో ఉన్నాయి ఆ బుడ్డిలో. వాడు చూస్తూ ఉన్నాడు. ఆయన మన కన్నీరు వృధా కావాలేదు, చూస్తూ ఉన్నాడు. మనమైన కన్నీరు కాల్చి చూసుకుని వెళ్ళిపోతాం, కానీ ఆయన అలా కాదు, బుడ్డిలో ఉంచబడి ఉన్నాయి. ధైర్యంగా ఆయన సింహాసనం చేరితే ఆయన ఆశ్రయించేవారు. ఈ 5 వ్యర్థమైనవి కాదు, లోకానుసారమైనవి కాదు, కేవలము యెషయా పరిశుద్ధుని ఆశ్రయించేవారు. చివరిగా మనం ముగించుకుందాం. యెషయా 26:3 చదవండి, ముగించుకుందాం. అంత కలిసి చదువుతుంది అయితే 26:3. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును వాని నీవు ఎప్పుడు వస్తే పూర్ణ శాంతి? జవాబిస్తే. బాగలేదు, నెమ్మది ఉండదు, స్వస్థపరిస్తే శాంతి. సమస్యలో ఉన్నావు, నెమ్మది లేదు, విడుదలిస్తే శాంతి. ఎవని మనస్సు నీ మీద ఆడుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. చాలు. ఎలాగనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచెను. ఈరోజు ఆయన ఆశ్రయిద్దాం. మన జీవిత బ్రతుకులో కూడా తోడుగా ఉండే దేవుడు ఆయన. మన కష్టాల్లో మనతో ఉండే దేవుడు ఆయన. విడిచిపెట్టేవాడు కష్టాల్లో, మన కన్నీటిలో మనతో ఉండే ప్రభు ఆయన. ముది వచ్చి వరకు ఎత్తుకునేవాడు ఆయన. చిన్నప్పుడు ఎత్తుకుని నడిపించి మోసుకుని పోయే దేవుడు ఆయన. ఆశ్రయించి కృపను పొందుకుందాం. క్రీస్తు రక్తము ప్రతి పాపను చూడదల, ఆయన దెబ్బలు ప్రతి రోగం నుంచి స్వస్థత. నీకు కావాల్సిన నెమ్మది, సమాధానము ఆయన సన్నిధిలోనే, ఆయన సన్నిధి సుఖములు ఉన్నాయి. ఆయన ఆశ్రయించి సేవిద్దాం, ఆయన వైపు తిరుగుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు ఈ దినాన నీకు నాకు దయచేయనుగాక. వ్యర్థమైన లోక సంబంధం మీద ఆధారపడకుండా నిజదేవుడు మన ప్రభు రక్షకుడైన క్రీస్తు ప్రభు వారిని త్రేక దేవుని ఆశ్రయించి కృపను పొందుకుందాం.
ప్రభుత్వం మనం దీవించిన గాక. ఒకరిద్దాం దయతో ఇతర వాక్యం కోసమై ఒకరు ప్రార్థన చేయండి. ప్రభు చెప్తే వచ్చే వారం ఆశ్రమ వారికి వచ్చిన మేలులు అలాగే రెండవదిగా ఆయన కోసం కనిపెట్టు